హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం లెమన్ రైస్ ప్రిపరేషన్ చూస్తున్నామండి. పిల్లలకి రొటీన్గా లంచ్ బాక్స్కి పప్పు కూర అవి పెడితే ఖచ్చితంగా పిల్లలు అవాయిడ్ చేస్తారు కదండి. సో అందుకని మీరు ఈ స్టైల్లో ఒకసారి లెమన్ రైస్ కూడా ప్రిపేర్ చేసి పిల్లలకి బ్రేక్ఫాస్ట్కి కానీ లేదా లంచ్ బాక్స్కి కానీ పెట్టుకోవచ్చు. డైలీ ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫ్లేవర్డ్ రైస్ పెట్టుకున్నట్టయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అండ్ లంచ్ బాక్స్ కూడా మనకి ఖాళీ అయిపోతుంది. సో ఇప్పుడైతే ప్రిపరేషన్ ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని అందులో 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, ఫుల్ స్పూన్ శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు ఎర్రగా వేగిన తర్వాత అందులో వేరుశనగ పలుకులు, క్రష్ చేసుకున్న అల్లం యాడ్ చేసుకొని అన్నిటినీ మిక్స్ చేసుకోవాలి. వేరుశనగల్ని కూడా ఫ్రై అవ్వనివ్వండి. వేరుశనగ పలుకులు కాస్త ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ మెంతుల పొడి, కొద్దిగా ఇంగువ, కట్ చేసుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకొని అన్నిటినీ మిక్స్ చేసుకోవాలి. అన్నీ మిక్స్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, పులిహోరకి తగినంత సాల్ట్, ఇక్కడ నేను ఫుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని అన్నిటినీ ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోండి. ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత మనం బాయిల్ చేసుకొని చల్లారిన రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం 1/4 కేజీ రైస్ అయితే యూజ్ చేస్తున్నాము, అంటే 1/2 కేజీ. ఇవన్నీ ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా రైస్ అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 నిమ్మకాయలని, చిన్న సైజ్ నిమ్మకాయలని రెండింటిని జ్యూస్ కింద రెడీ చేసుకొని ఆ జ్యూస్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. అండ్ ఇలా జ్యూస్ యాడ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఒకసారి లెమన్ జ్యూస్ అంతటిని కూడా ఒకసారి మిక్స్ చేసేసుకోండి. తాలింపు వేసేటప్పుడు మీకు ఉంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి, టేస్ట్ బాగుంటుంది. ఈ స్టేజ్లో టేస్ట్ ఏమైనా ఇంబ్యాలెన్స్గా ఉన్నట్టుంటే సాల్ట్ కానీ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. ఈ స్టైల్లో మీరు కూడా ఒకసారి లెమన్ రైస్ రెడీ చేసి పెట్టుకోండి. డిన్నర్కి కానీ బ్రేక్ఫాస్ట్కి కానీ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.